Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు ఓ పక్క, ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల రేట్లు మరో పక్క సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఏ కూరగాయను పట్టుకున్నా షాక్ కొట్టేలా ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇక టమాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాని ఊసెత్తేందుకే మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ఇక టమాటా సంగతి పక్కన పెడితే మరో నిత్యావసర వస్తువు వినియోగదారులకు త్వరలో కన్నీళ్లు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ అదేంటో మీరు తెలుసుకుని జాగ్రత్త పడండి. ప్రస్తుతం టమాటా ధర వింటే నోట మాట రాని పరిస్థితి నెలకొంది. అదే బాటలో పచ్చిమిర్చి ధర కారంతో ఘాటెక్కింది. ఇప్పటికే కూరగాయల ధరలు పెరిగి సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఇక వీటి బాటలో పయనించి వంటింట్లో కన్నీళ్లు పెట్టించేందుకు ఉల్లిపాయ సిద్ధమైంది. ఉల్లి ధరలు సైతం మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇక జూన్ చివరి వరకు క్వింటాల్ ధర 1000 నుంచి 1200 రూపాయల వరకు పలికిన ఉల్లి జూలై మొదటి వారం నుంచి క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొదట్లో క్వింటాల్ ధర గరిష్టంగా 1400 పలకగా రెండో వారంలో 1800 వరకు పెరిగింది. ఇక తాజాగా ఏకంగా 2140కి చేరింది. వరుసగా 3 వారాల నుంచి ఉల్లి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. జనవరి నుంచి 6 నెలల పాటు ఉల్లి సీజన్ ఉండగా ధరలు మాత్రం 1000 రూపాయలకు అటు ఇటుగానే పలికాయి. అయితే ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో రైతులు నిల్వ చేసుకున్న ఉల్లిని మార్కెట్కు అరకొరగా తెస్తున్నారు. ఉల్లి దిగుబడులు లేని సమయంలో ధరలు రెండింతలు పెరిగాయి. ఇక తెలంగాణలోని దేవరకద్ర మార్కెట్లో బుధవారం జరిగిన ఉల్లి వేలంలో క్వింటాల్ ధర గరిష్టంగా 2140 పలకగా కనిష్టంగా 1800 వరకు ధర వచ్చింది. 45 కిలోల బస్తా గరిష్టంగా 1100 నుంచి కనిష్టంగా 900 రూపాయలకు విక్రయించారు. మార్కెట్కు దాదాపు 200 బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. తూకాల అనంతరం ఉల్లి బస్తాల వ్యాపారం జోరుగా సాగడంతో మధ్యాహ్నం వరకే అమ్మకాలు పూర్తయ్యాయి. ఉల్లి ఊపును చూస్తే అతి త్వరలోనే ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.